నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష మహోపాధ్యాయ జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 15/1/2025 క్రోధీనామ సంవత్సర ఉత్తరాయణం, పుష్యమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 5:42. తిథి విధియ రాత్రి తెల్లవారుజామున 3:23, నక్షత్రం పుష్యం ఉదయం 10:28, యోగం ప్రీతి రాత్రి తెల్లవారుజామున 1:47, కరణము తైతిల మధ్యాహ్నం 3:17, అలాగే భవ రాత్రి తెల్లవారుజామున 3:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:07 నుంచి 1:31, గుళికకాలం ఉదయం 10:43 నుంచి 12:07, యమగండం ఉదయం 7:55 నుంచి 9:19, అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:44 నుంచి 12:29, వర్జం రాత్రి 11:42 నుంచి 1:21 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి యొక్క రాశిఫలాలు తెలుసుకుందాం. మనకి మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి అశ్వని, భరణి, కృత్తిక. అయితే ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున వృత్తిపరమైన విషయాల్లో నూతన బాధ్యతలు, అన్ని విధాలుగా కూడా అభివృద్ధికరమైన చర్చలు జరిగే అవకాశం అనేది ఉంది. వృత్తిపరమైన గౌరవంతో పాటు నూతన అవకాశాలు, నూతన ప్రదేశాలకు ఈ యొక్క జాబ్ రిలేటెడ్గా వెళ్ళడం, కొత్త బాధ్యతలు తీసుకోవడం మొదలైన వాటికి ఈ రోజున సమాచారాలు అందడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. కానీ అదే విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నూతన వృత్తులకి సంబంధించి వచ్చే ఆహ్వానాల విషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? వృషభ రాశి కృత్తిక, రోహిణి, మృగశిర. వీళ్ళకి ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాలలో విద్యార్థులకు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆ విషయంలో దూర ప్రదేశాల్లో ఉండే మీ మిత్రులు కానీ కొలీగ్స్ కానీ మీకు మంచి సహకారాన్ని అందించడం, చక్కటి ప్రదేశాల్లో విద్య కొరకు మీరు ఎదురు చూస్తున్న విషయాలలో వారి యొక్క సలహా సంప్రదింపులతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే విషయాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే చక్కటి వ్యక్తుల సలహా సహకారాలతో మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి. మిథున రాశిలోకి వచ్చేటప్పటికి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. అయితే మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన విషయాలనే కాకుండా ఆర్థిక, ఆహార సంబంధమైన విషయాలు, అలాగే నూతన విషయాలు అంటే ఏదన్నా ఒక కొత్త విషయంలో గృహానికి సంబంధించి కానీ లేకపోతే ఏదైనా విందు వినోదాల్లో పాల్గొనే విషయాల్లో కానీ గృహంలో మీ యొక్క బంధుమిత్రులతో కలిసే విషయంలో కానీ ఇవాళ ఏదైనా కొత్త మార్పు అనేది ఏర్పడడం, వారితో ఈ రోజున చక్కగా మీరు మీ యొక్క వ్యూస్ అంటే మీ ఆలోచనలని వాళ్ళతో మాట్లాడుతూ మీ ఆలోచనల పరంగా వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడం, ఆర్థికపరమైన అంశాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఖర్చు అయినా అది మీకు మానసిక ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనోధైర్యం పెరుగుతుంది. నిబ్బరంగా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ముఖ్యమైన విషయాలలో మీ భాగస్వామి యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ మీ యొక్క వ్యక్తిగత గౌరవానికి సంబంధించి వృత్తికి సంబంధించిన విషయాలలో వారి యొక్క సలహా సహకారాలతో ముందుకు వెళ్ళడానికి మీరు గట్టిగా కృషి చేస్తారు. సింహరాశి.
అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి మనకి మఖ, పుబ్బ, ఉత్తర. అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. అంటే అది వీలైనంత వరకు మీ యొక్క బంధువర్గం కావడానికి ఆస్కారం అధికంగా ఉంది. బంధువర్గంతో కలిపి చర్చించడం, స్థిరాస్తుల కొరకు కొత్త నిర్ణయాలు తీసుకోవడం, అలాగే వృత్తిపరమైన విషయాలలో బడలిక అధికంగా ఉండడం వల్ల తగిన విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉండడం, ఆర్థికపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఇష్టమైన వ్యక్తుల కొరకు ఖర్చులు అధికం చేయడం, అయినప్పటికీ మానసిక ఉల్లాసం ఉంటుంది. అయితే బడలిక అనేది అధికంగా ఉండడం వల్ల కొంత విశ్రాంతి కోరుకుంటూ ముందుకు వెడతారు. కన్యా రాశి. అమ్మ, ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఎదురు చూస్తున్న వర్తమానాలు, అది కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, లేకపోతే అది మీ యొక్క వ్యక్తిగతమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చక్కటి వాతావరణంలో బంధుమిత్రులతో కలిపి మీరు ఈ రోజుని చక్కగా గడుపుతారు. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో ఈ రోజున ఫోన్లో మాట్లాడడం కానీ, కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, చిన్ననాటి మిత్రులతో కలిపి చక్కగా గడపడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలత కలిగిన రోజుగా మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చేటప్పుడు మనకి చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత విషయాల్లో, అంటే ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో మీరు అన్ని విధాలా ఆనందం కలిగే విధంగా కొత్త విషయాలు వింటారు. వృత్తిని అభివృద్ధి చేసుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. అలాగే స్థిరాస్తులకు సంబంధించి కానీ, వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు పెడతారు. ఈ రోజున ముఖ్యమైన వ్యక్తులు, అంటే ఏదన్నా మీ తల్లి కానీ తల్లితర బంధువులతో కానీ చక్కగా మాట్లాడడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారి యొక్క ఆశీస్సులతో మీ ఆలోచనలని కలిపి ముందుకు వెళ్ళే దిశగా కృషి చేస్తూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రదేశాల నుంచి కొన్ని సమాచారాలు రావడం, అంతేకాకుండా దూర ప్రయాణాలతో పాటుగా విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం, కుటుంబపరమైన వ్యక్తులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, అయితే వీలైనంతవరకు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు ఈ రోజున చర్చల్లోకి రావడం, అంటే విదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం కానీ, లేకపోతే విదేశాల్లో ఉన్న చిన్నప్పటి మిత్రులతో మాటామంతి మొదలైనవి జరుపుతూ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి విషయంలో వ్యక్తుల సహకారం దూర ప్రదేశాల్లో ఉండే వారి ద్వారా జరిగే అవకాశాలు లాంటివి కనబడుతుంది. ధనుస్సు రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి ధనుస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనుస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అనుకోని వ్యక్తులని కలవడం, అనుకోని వ్యక్తులు మీ ఇంటికి రావడం, వారితో వాగ్వాదాలు జరగకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ చమత్కారంగా వ్యవహరించి దాంట్లోంచి బయటికి వస్తారు. అయితే మీ కృషికి తగినంత ప్రతిఫలం రావటం లేదు అనే ప్రతిభకి సంబంధించిన విషయంలో కొంత అసంతృప్తికి లోనవుతూ సామాన్య ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే ఆకస్మికమైన ఖర్చు అయినప్పటికీ దానిని మీరు సరి అయిన విధానంగా ఉండేట్టుగా మరల్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉండటాయి. అలాగే రీసెర్చ్ చేసే విద్యార్థులకు కూడా రీసెర్చ్ ఓరియంటెడ్గా తీసుకునే నిర్ణయాలు, దాంట్లో కొత్త ప్రాజెక్ట్స్ మొదలైన వాటికి అనుకూలతలు అనేది అధికంగా కనబడుతుంది. మకర రాశి. ఇక మకర రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణం చాలా విశేషంగా ఉంటుంది. అలాగే కుటుంబ వ్యక్తుల సహకారం,
జీవిత భాగస్వామి సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి చాలా కృషి చేస్తారు. కానీ ఉన్నత స్థాయి వ్యక్తులని సంప్రదించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీలైనంతవరకు నిదానంగా వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. దైవబలం అనుకూలించినప్పటికీ ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులతో మీరు సంప్రదించి వారి ద్వారా పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు తగిన విధంగా నిదానంగా ఆలోచిస్తూ తొందరపాటు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న సమయానికి అనుకున్న పనులు అయ్యే అవకాశాలు లాంటివి ఉన్నాయి. కుంభరాశి. అమ్మ, ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తులతో పోటీతత్వం అనేది పెరుగుతుంది, కృషిశీలత పెరుగుతుంది, ఆరోగ్యం మీద శ్రద్ధ చూపిస్తారు, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది, న్యాయపరమైన విషయాల గురించి ఆలోచనలు అధికం చేస్తారు, బంధువులతో సంప్రదింపులు, చర్చలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. అయితే దాంతోపాటుగా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే భాగస్వామి వ్యవహారాలకు సంబంధించిన విషయాలు అంటే ఏదైనా వృత్తిపరమైన విషయాలు భాగస్వామి వ్యవహారాల్లో కానీ మాట పట్టింపు లేకుండా చక్కటి అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళినట్లయితే అసంతృప్తి లేకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక ఎవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా భాగస్వామి, జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వాములతో కానీ వీళ్ళంత నిదానంగా వ్యవహరించి పనులు చేసుకోవడం చాలా అవసరం. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క సలహా సంప్రదింపుల కొరకు వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాలలో, సంతానపరమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ మీ ఆలోచనలు కానీ వీలైనంత వరకు మీ వైపు నుంచే కాకుండా అవతల వారి వైపు నుంచి కూడా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క ప్రోత్సాహంతో వృత్తిపరమైన అభివృద్ధితో ముందుకు వెళ్ళడానికి అనుకూలత కలిగిన సమయంగా మనం భావన చేయొచ్చు. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి కూడా నేటి పరిహారాన్ని మనం గమనించుకున్నట్లయితే సాధారణంగా ఎవరైనా సరే తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఆ రోజుని మొదలు పెడతారు. అలా చేసినా చాలా మంచిది. దానికి సంబంధించింది మాత్రమే కాకుండా మీకు అవకాశము, ఆసక్తి రెండూ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా వీలైనంత వరకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయాలు సందర్శించడం కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు, సహస్రనామాలు మొదలైన వినడం కానీ మొదలైనవన్నీ చేయడం బట్టి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే ఈ పని చేయొచ్చు. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలాలన్నీ కూడా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయన్న భావనలోకి రాకుండా తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ నడుస్తున్న దశలు, అంతర్దశలతో కలిపి ఈ యొక్క గోచార ఫలితాలు కూడా చూసుకుంటున్నప్పుడు ఏదైనా గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని మీరు ఈ చిన్న చిన్న పరిహారాలతో అంటే శ్లోకాలతో కానీ దైవ దర్శనంతో కానీ ఇష్టదైవ ప్రార్థనతో కానీ అధిగమించడానికి ఆస్కారం ఉంది అని మనం భావించవచ్చు. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున ముందుగా అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. అంటే పెద్ద పండుగ మనకి ఈ యొక్క సంక్రాంతిలో ఇది 3వ రోజు. ఆల్రెడీ మనకి భోగి, మకర సంక్రాంతి అయిపోయాయి. ఇవాళ మనం కనుమ పండుగని చక్కగా జరుపుకుంటున్నాం. అయితే ఈ కనుమ పండుగకి అంటే ఈ పెద్ద పండుగలో ఈ 4 రోజుల పండుగలో కూడా మనం ఎక్కువ భాగం ఒక్కరోజు ఒక్క దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ కనుమ పండుగ అనేది ముఖ్యంగా కృతజ్ఞతలకి సంబంధించిన పండుగగా కూడా భావిస్తాం. అంటే కనుమ అంటే అదేంటంటే వ్యవసాయదారులకు సంబంధించిన పండుగలను భావిస్తారు. అలాగే ఆవులు, ఎద్దులు మొదలైన వాటన్నిటికి సంబంధించింది, పాడి పంటలకి సంబంధించింది. కనుమ అంటే చాలా విశేషంగా అది వ్యవసాయానికి సంబంధించిన పండుగగా కూడా మనం అనుకుంటాం. అంటే ఇది కేవలం పశువులకి, పక్షులకి మాత్రమే కాకుండా ఈ రోజున వ్యవసాయదారులందరూ కూడా చాలా ఆనందంగా ఉండే రోజుగా కూడా మనం భావించవచ్చు. అయితే అసలు ఈ కనుమ పండుగ
దీని యొక్క విశిష్టత, దీనికి సంబంధించిన ఏదైనా గాథ ఉందా, ఈ రోజున చేసే కార్యక్రమాలు ఏంటి, ఏమేం కార్యక్రమాలు చెయ్యాలి, అలాగే ఈ పక్షి పూజ దాంతోపాటుగా ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించిన ఎద్దులకు సంబంధించిన వివరాలు మొదలైన విషయాలన్నీ కూడా మనం క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే కనుమ అంటే ఏంటంటే ఈ రోజున వ్యవసాయదారులందరికీ కూడా అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఈ దక్షిణాయనం సమయంలో ఈ యొక్క ఏరువాక ఆ సమయంలో ఈ యొక్క వ్యవసాయదారులు ఈ పంటలన్నిటికీ గురించి విశేషంగా కృషి చేసి అవన్నీ చేసుకుంటూ వచ్చాక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే పంటలు చేతికొచ్చే పండగ కాబట్టి ఇది ముఖ్యంగా ఈ రోజున అందరూ కూడా ఆ పంటలు రావడానికి అంటే అందరూ కూడా ఆనందంగా తినడానికి అవకాశం ఇచ్చిన రైతన్నల గురించి, అలాగే రైతన్నలకి సహకరించిన ఈ పశువుల గురించి, పక్షుల గురించి ఈ రోజున కృతజ్ఞతల్ని చూపించే పండగగా మనం చెప్తాం. అంటే ఎలా ఉంటుందంటే ఇది సంవత్సరం అంతా కష్టపడి చేతికొచ్చిన పంట, ఆ కొత్త పంట, ఆ పంట తను మాత్రమే అనుభవించకుండా తనతో పాటు కష్టపడ్డ ఆ మూగజీవులకు కూడా ఆహారాన్ని ఇవ్వడం అనేది కూడా ఇందులో మనం గమనించవచ్చు. చాలా చోట్ల మనం చూసినట్లయితే చాలా ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల్లో కుక్క పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు, రకరకాలుగా ఇష్టపడిన పక్షుల్ని వాటిని పెంచుతూ ఉంటారు. అయితే ఈ యొక్క పశువుల విషయం వచ్చేటప్పటికీ ఆవులు కానీ, ఎద్దులు కానీ, గేదెలు కానీ వీటన్నిటి విషయంలో కూడా మనం చూస్తే చాలామంది వాటికి కూడా ముద్దు పేర్లు పెట్టి పిలవడం, వాటిని ఎంతో ప్రేమగా ఆహ్వానించడం, మారంగా లేకపోతే గౌరమ్మ రకరకాల పేర్లతో పిలవడం మనం చూస్తాం. అంటే ఇంట్లో సభ్యుడిగా కూడా జంతువుల్లో ముఖ్యంగా వీటిని ఎందుకు పరిగణలోకి తీసుకుంటారు అంటే అవి మనుషులకి అన్ని విధాలుగా కూడా సహకారాన్ని అందిస్తూ వస్తాయి. అంటే ఈ రోజుల్లో అంటే మనకి ఈ యొక్క అన్ని రకమైన డెవలప్మెంట్స్ వాటితో ఈ యొక్క పంటలు వాటి విషయంలో కొత్త విధానాలు తీసుకుంటున్న టెక్నాలజీ పరంగా ఒకప్పుడు మనకి అంతా కూడా ఎక్కువ శాతం 100% కూడా జంతువులతోనే అంటే ఎద్దులు, ఆవులు, పశువులు వీటితోనే మనకి అంతా కూడా వ్యవసాయంగా ముందుకు వెళ్ళింది. కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన దేశం భారతదేశం అయినప్పుడు వ్యవసాయదారుడు రైతన్న అయినప్పుడు అతనికి సహకరించిన ఎద్దులకి అలాగే పక్షులకి వీటన్నిటికీ కూడా కృతజ్ఞత చెప్పుకోవాల్సిన పండగగానే మనం ఈ రోజునే ముఖ్యంగా భావించాలి. మిగిలిన 2 పండుగలు అనేవి అది ఒక రకమైన ఆనందాన్ని ఇస్తే భోగాన్ని ఇచ్చే పండుగ ఒకటి, పెద్దలకు సంబంధించిన పండుగ ఒకటి అయితే ఇది మనకి రైతన్నకి పశువులకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన పండగగా మనం భావించాలి. అయితే ఏ రకంగా మనం కృతజ్ఞతలు చూపిస్తామో అనుకున్న విషయంలో ముఖ్యంగా ఈ రోజున చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో ఉండే పశువులు కొట్టానంత క్లీన్గా చేసుకోవడం, దానికి చక్కగా తోరణాలు కట్టడం, ఈ యొక్క పశువుల్ని కూడా చాలా చక్కగా నీట్గా వాటిని స్నానం చేయించి వాటికి బొట్లు పెట్టి వాటిని పూజా విధానంలో చేసుకోవడం ఇలాగా. అలాగే పాడి పంట అనే విషయాలు తీసుకున్నప్పుడు పాడి పంటల్లో కూడా ముఖ్యంగా ఈ యొక్క ఆవులకి, ఎద్దులకి మొదలైన వాటికి సంబంధించిన విషయంలో పాడి అనేది ఆవులకి గోమాతకి సంబంధించిన విషయంగా కూడా తీసుకొని ఈ రోజున దాన్ని కూడా పూజ చేస్తారు. ఎందుకని అసలు గోమాతకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు? ఎద్దులంటే వ్యవసాయం చేస్తున్నాయి, వాటి వల్ల మనకి భూమి ఇదే మనకి పంటలు పండుతున్నాయి. ఓకే, మరి ఆవులకు కూడా ఈరోజు పూజ చేయడంలో వెనకాల విశేషం ఏంటి అంటే దీనికి సంబంధించిన ఒక చిన్న పురాణ గాథ కనుక చూసినట్లయితే కానుకప్పుడు ఈ యొక్క బ్రహ్మదేవుడి దగ్గరికి అందరూ వెళ్ళి అంటే బ్రహ్మదేవుడు మనుషుల్ని సృష్టించినప్పుడు ఆ సృష్టించబడిన మనుషులు ఎంత తిన్నా ఏం తిన్నా కూడా వాళ్ళకి నీరసంగానే కనబడుతున్నప్పుడు వాళ్ళు బ్రహ్మదేవుడిని దగ్గరికి వెళ్ళి మేము ఏం చేస్తే ఇలాగా ఆరోగ్యపరంగా మేము స్ట్రెంగ్త్ ఉంటుందంటే ఎనర్జెటిక్గా ఉంటాం అన్న విధానంలో అడిగినట్టుగా దానికి ఆయన ఇలా కాదు, పోనీ మనం తాగిన అమృతమే వీళ్ళకు కూడా ఇద్దామా మానవులకు అనుకున్నప్పుడు మానవుల యొక్క శక్తి ఆ యొక్క అమృతాన్ని తీసుకొని తట్టుకునేంత శక్తి వాళ్ళకు ఉండదు కాబట్టి దానికి తగినంత శక్తి లేదు కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా కొత్త విధానాన్ని ఏర్పరచాలి అనుకుని ఆలోచించి బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఆయన వెంటనే తను వీళ్ళ కోసం తయారు చేసిన ముందు తన అమృతం తాగేసి తర్వాత వాళ్ళ కోసం తయారు చేసిన కొత్త విధానాన్ని ఏం చేశాడంటే తను ఒక ఆవుగా మారి ఆవు యొక్క పొదుగులో తను తయారు చేసిన కొత్త పదార్థాన్ని పెట్టి ఆ పాలు వచ్చే విధానంలో తయారు చేశాడు. దానివల్ల ఏం జరిగింది, ఆ ఆవు పాలు తాగడం వల్ల మనుషులకి అమృతతుల్యంగా వాళ్ళు మారడం అనేది దానిలో ఉండే ఒక చిన్న కథగా చెప్తారు. అందుకనే ఆవు విషయం తీసుకుంటే పాలిచ్చే తల్లి కనబడుతుంది మనకి, అలాగే వ్యక్తికి ఆహారాన్ని అందించే తండ్రి, దాంతోపాటుగా బ్రహ్మం అంటే జీవాన్ని ఇచ్చే బ్రహ్మం ఇవన్నీ కనబడతాయి. కాబట్టి ఒక ఆవుని పూజించటం బట్టి మనం తల్లిని, తండ్రిని, బ్రహ్మదేవుణ్ణి మొదలైన వాళ్ళందరినీ విశేషంగా పూజించినట్టుగా కూడా మనం
ఒకటి భావన చేయొచ్చు. అంతేకాకుండా సమస్త దేవతలు కూడా ఆవులో ఉంటారు కాబట్టి ఆవుని పూజించడం వల్ల అందరి దేవుళ్ళని పూజించినట్టు అన్న భావన కూడా మనం ఇందులో చెప్పుకుంటాం. కాబట్టి ఈ విధంగా ఇంత గొప్పగా ఈ యొక్క పశువులను పూజించడం. అలాగే ఈ రోజున ఎడ్లకి సంబంధించి వాటి తలకి చిన్న చిన్న రూపాయి బిళ్ళ లాంటివి కట్టడం, కొమ్ములకి వాటిని వదిలేయడం, అవి ఎవరైతే ముందు ఓపెన్ చేస్తారో వాళ్ళకి గెలిచినట్టుగా అలాంటి పందాలు కొన్ని చోట్ల పెడుతూ ఉంటారు. అంటే అది పట్టుకోవడంలో కొన్ని ఇబ్బందులు పడతారు, మొత్తానికి అలసిపోయి మొత్తానికి ఇది చేస్తారు. అలాగే పక్షులకు సంబంధించి కూడా పూజ చేస్తారు. ఎందుకంటే పక్షులు కూడా ఎన్నో విధాలుగా మనకి ఇబ్బంది లేకుండా మన యొక్క వ్యవసాయ పంటల మీద ఏమీ రాకుండా వాటిని తింటూ ఆ యొక్క పురుగు పుట్టని కాపలా కాస్తాయి. కాబట్టి పక్షులకి, పశువులకి, వీటికి సంబంధించింది. అలాగే కనుమ నాడు కాకి కూడా ఎగరదు అంటారు. ఎందుకంటారు ఆ మాటలో అర్థం తీసుకున్నట్లయితే 3 రోజులు ఇది పెద్ద పండగ కదా, ఆ పండగ కోసం వేరే ప్రదేశం నుంచి వచ్చిన మన యొక్క కుటుంబంలో అమ్మాయి, మన అమ్మాయి, ఆమె భర్త లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తాం. కాబట్టి వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోకుండా కొంత ఎక్కువ కాలం ఆపడానికి ఒకటి. అలాగే పూర్వకాలం ఎడ్ల బండుల మీద ప్రయాణాలు ఉంటాయి. ఈ రోజున ఎడ్లకి వీటన్నిటికీ హాయిగా ఫ్రీగా వదిలేస్తారు కాబట్టి వాటిని శ్రమ పెట్టరు కాబట్టి ఎడ్ల బండి మీద ప్రయాణం చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్న ఉద్దేశంతో పూర్వకాలంలో అలాగా ఆపేవాళ్ళు. అంతేకాకుండా అంతకుముందు జరిగిన వాటిల్లో భోగి వీటి వల్ల దిష్టి తీసి పడేసిన ప్రదేశాల్లో అక్కడ వాటి మీద తెలియక తొక్కడం బట్టి ఏమైనా ఇబ్బందులు అవుతాయేమో అన్న భావనతో ఒకటి. ఇలా రకరకాల కారణాలతో కనుమ నాడు కాకి కూడా ప్రయాణం చేయదని అంటారు. అలాగా రకరకాల విషయాలు కనుమ నాడు రకరకాల ప్రదేశాల్లో రకరకాలుగా ఉండడం జరిగింది. కాబట్టి కనుమ అనే పండగను తీసుకుంటే అది ఒక కృతజ్ఞత మనం చెప్పాలి. పక్షులకి చెప్పాలి, పశువులకి చెప్పాలి, వ్యవసాయదారుడికి చెప్పాలి, అందరికీ. అలాగే కనుమ నాడు ఖచ్చితంగా చేయవలసింది మినుము తినాలి అంటారు. అంటే మినుము తినడం అనేది వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మినుము అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి కనుమ నాడు మినుము తినడం, ఇవన్నీ కూడా ఇందులో భాగాలుగా కూడా మనం చెప్తాం. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తుగా మనం తీసుకున్నట్లయితే ఇంకా దీనికి సంబంధించిన విశేషాలు ఇంకా అనేకమైనవి ఉండడం. అంటే పక్షులకి చేసే పూజల్లో వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలుగా చెప్తారు కాబట్టి అది ఆయా ప్రదేశాల రీత్యా మారుతూ ఉంటుంది. దీన్ని మట్టు పొంగల్ అని కూడా అంటారు. ఈ రోజున పొంగల్ లాంటిది ఉండి ఈ పశువులకు కూడా కొత్త బియ్యంతో పెట్టడం అనేది కూడా జరుగుతుంది. కనుక ఇది చాలా విశేషమైన పండుగ. ఈ సందర్భంగా మనం వ్యవసాయదారుడికి, జంతువులైన ఈ పశువులకి అన్నిటికీ కూడా మనం శుభాకాంక్షలు అందజేయాలి. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.